అదే నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం మన ముంబైలో అమీర్ ఖాన్ ఇంట్లోనే పెళ్ళైంది. చక్కగా ఏదో పత్రాల మీద సంతకాలు. ఐ థింక్ ముస్లిం వివాహ పద్ధతి అనుకుంటుంది. పెద్దలు వాళ్ళు వచ్చినారు, లైక్ అవన్నీ సంతకాలు అవన్నీ అయిపోయాను. గౌరీ స్ట్రాట్ అమీర్ ఖాన్ కన్నా ఒక 12-13 చిన్న అమ్మాయి. కోర్స్ ఈడుజోడు బాగానే ఉన్నారు. అమీర్ ఖాన్ కన్నా కొంచెం హైట్ ఉన్నట్టుంది ఆమె. ఓకే, కూల్, హైట్ ఇదేం కాదు, కానీ అతను బాగా డబ్బు ఉంది, ఆమెకి డబ్బు ఉంది. అండ్ అమీర్ ఖాన్ వచ్చేసి రీనా దత్తా మొదటి భార్య, వాళ్ళకి 2 పిల్లలు. తర్వాత కిరణ్ రావుని పెళ్లి చేసుకున్నాడు. మొదట ఆమె విడాకులు ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఒక బాబు ఉన్నట్టున్నాడు, ఆజాద్ అనుకుంటా బుడ్డోడి పేరు. సో ఇప్పుడు ఈమెని పెళ్లి చేసుకున్నాడు. ఈమెకి ఆల్రెడీ కొడుకు కూతురు ఉన్నట్టున్నారు. ఇప్పుడు అమీర్ ఖాన్ వయసు 61 సంవత్సరాలు. 3వ భార్యతో కూడా పిల్లలను ప్లాన్ చేస్తాడు ఈ వయసులో. ఆమె వయసు కూడా 40+ కాబట్టి మేబీ ప్లాన్ చేయకపోవచ్చు. మరి ఐవీఎఫ్ పద్ధతిని ఫాలో అవుతారా లేదన్నప్పుడు సరోగసియా, డోంట్ నో. ఈ వయసులో ఒకరికొకరు తోడు అనుకున్నాం తప్ప పిల్లల గురించి మేము ఆలోచించదానంటారా, చూద్దాం. బట్ వెల్ విషర్స్ అన్నవాళ్ళు, వాళ్ళ 3 బిడ్డలు వచ్చారు. 3 బిడ్డలు, మొదట బిడ్డలు పెద్దలు గట్ట వాళ్ళిద్దరు వచ్చారు. తర్వాత సిస్టర్స్, తెలిసిన వాళ్ళు. మహారాష్ట్ర నవనిర్మాణ సార్ ఉన్నాడు కదా, అతని పేరు రాజ్ ఠాకరే అని ఎవరు, అతను పర్లేదండి 100 నుంచి 150 మందినే పిలిచినట్టున్నారు వాళ్ళ ఇంట్లోనే వివాహ వేడికి. ముంబైలో రెడ్ అలర్ట్ అంట, ఫుల్ వర్షాలు, చాలా ఇబ్బందికరంగా ఉందంట. బట్ ఇలా పెళ్లికి సంబంధించి ఏమి ఇబ్బంది లేదు, వీళ్ళంతా బాగా డెకరేట్ చేశారు. ఇవిడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, మరలా చెప్తున్నా, ఈ లివిన్లు చెత్త చెదరలొద్దు. చక్కగా పద్ధతిగా ప్రశాంతంగా వయసు ఎంతైనా సరే ఒక తోడు కావాలంటే పెళ్లి చేసుకోండి, ప్రశాంతంగా ఉండవచ్చు, సమాజంలో గర్వంగా తలెత్తుకొని బతకవచ్చు, ఆడవారైనా మగవారైనా. అండ్ మనస్ఫూర్తి అమీర్ ఖాన్కి అయితే విషెస్ చెప్తూ ఉన్నా. అండ్ ఆయన 61 కాబట్టి వృద్ధాప్య జీవితం అని అనటం ఎటకారంగా ఉండిద్ది, తప్పు అది. అని వివాహ జీవితం గొప్పగా సంతోషం మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను.